తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. ఆ కారణం చేత ఓ అర్జున, నీవు కూడా ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి లేకుండా నీ కర్తవ్య కర్మ అయిన యుద్ధము చెయ్యి. ఆసక్తి లేకుండా యుద్ధం చేస్తే ఆ యుద్ధం వలన వచ్చే బంధనములు నిన్ను అంటవు, నీకు మోక్షం కూడా వస్తుంది. కర్మ, దాని లక్షణాలు, ఎవరు కర్మలు చేయాలి, ఎవరు కర్మలు చేయకుండా ఉండవచ్చు అనే విషయాలను చెప్పిన తర్వాత కృష్ణుడు ఇలా అన్నాడు: అర్జున, నీ విద్యుక్త ధర్మము, నీ క్షత్రియ ధర్మము నీవు నెరవేర్చు. ఏ కోరిక లేకుండా యుద్ధం చెయ్యి. ఎవరికో ఏదో జరుగుతుందని బాధపడకుండా యుద్ధం చెయ్యి. నిష్కామంగా యుద్ధం చెయ్యి. ఏ సంగమము లేకుండా యుద్ధం చెయ్యి. ఎదురుగా ఉన్నవాళ్ళు నీ బంధుమిత్రులు అన్న భావన లేకుండా యుద్ధం చెయ్యి. నేను యుద్ధం చేస్తే ఏమవుతుందో, అలా జరుగుతుందో, ఇలా జరుగుతుందో, నా వల్లే అంతా జరుగుతుంది అనే ఆలోచన లేకుండా యుద్ధం చెయ్యి. నీ ఒక్కడి వల్ల ఏమీ కాదని తెలుసుకొని యుద్ధం చెయ్యి. మనస్సును నిర్మలంగా ఉంచుకొని యుద్ధం చెయ్యి. అప్పుడు నీకు ఎటువంటి పాపము అంటదు. కర్మ చేయకుండా ఉండడానికి నీవు ఇంకా ఆత్మజ్ఞానివి కాలేదు, జీవన్ముక్తుడివి కాలేదు, ఇంకా కర్మలు చేసే దశలోనే ఉన్నావు. నీకు ఆత్మజ్ఞానం ఇంకా అలవడలేదు. ఇప్పుడే సన్యాసం తీసుకుంటాను అంటే కుదరదు. నేనేం నిన్ను చేయకూడని పని చేయమనడం లేదు, నీ కర్తవ్యం నిర్వర్తించమంటున్నాను. నీవు క్షత్రియుడవి కాబట్టి నీ ధర్మం నిర్వర్తించమంటున్నాను. కాకపోతే నిష్కామంగా, ఆసక్తి లేకుండా, ఫలాపేక్ష లేకుండా ధర్మం కొరకు యుద్ధం చేయమంటున్నాను. అలా చేస్తే నీకు ఎటువంటి బంధనములు అంటవు. అప్పుడు నీ అంతరంగము శుద్ధి అవుతుంది, తర్వాత జ్ఞానం వస్తుంది, తర్వాత మోక్షం లభిస్తుంది. కాబట్టి యుద్ధం చెయ్యి. ఎటువంటి సంగమము అంటే అటాచ్మెంట్ లేకుండా, ఆసక్తి లేకుండా, ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా కర్మలు చేస్తే దాని వలన సుఖ దుఃఖములు, బంధనములు రావు. మనసు ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. అటువంటప్పుడు పరమాత్మను ధ్యానించడానికి, ఆత్మ దర్శనం కలగడానికి అవకాశం ఉంటుంది. ఇదే కర్మలు చేయడంలో రహస్యము. కాబట్టి కర్మలు చేస్తూ కూడా ఆత్మ సాక్షాత్కారము పొందవచ్చు. మనసును ఆత్మలో లీనం చేయవచ్చు. పరమశాంతిని పొందవచ్చు. కేవలం వేదములు, శాస్త్రములు చదివి జ్ఞానం సంపాదించడమే కాదు, కర్మలు ఆచరిస్తూ కూడా ఆత్మజ్ఞానం పొందవచ్చు. చివరికి మోక్షం కూడా పొందవచ్చు. ఇదే గీతా బోధ. కర్మణైవైహి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. పూర్వము జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితంగా కర్మలను చేయడం వలన సిద్ధి పొందారు. కావున నీవు కూడా స్వార్థం వదిలిపెట్టి లోకహితము కొరకు కర్మలు చేయడానికి మాత్రమే నీకు అర్హత ఉన్నది. ఇప్పుడు కృష్ణుడు ఒక ఉదాహరణ చెబుతున్నాడు. జనకుడు, అశ్వపతి మొదలగు మహారాజులు ఎటువంటి ఆసక్తి లేకుండా నిష్కామంగా కర్మలు ఆచరించి సిద్ధి పొందారు అని అన్నారు. ఇక్కడ జనకుడు మొదలగు వారి గురించి చెప్పడంలో అర్థము వారు ఋషులు కారు, మునులు కారు, సన్యాసులు కారు, సర్వసంగ పరిత్యాగులు కారు. వారు కూడా అర్జునుడి మాదిరి క్షత్రియులు, రాజ్యపాలన చేశారు. అటువంటి వారు కూడా ఆసక్తి లేకుండా, నిష్కామంగా, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసి సిద్ధిని పొందారు. వారి మాదిరి అర్జునుడిని కూడా తన విద్యుక్త కర్మ అయిన యుద్ధము చేయమని కృష్ణుడు బోధించాడు. జనకుడు, అశ్వపతి, ఇక్ష్వాకువు, ప్రహ్లాదుడు, అంబరీషుడు మొదలగు చక్రవర్తులు ఈ కోవలోకి వస్తారు. వారికి ఈ ప్రపంచంలో చేయవలసినది అంటూ ఏదీ లేదు. కానీ లోకం కొరకు తమ కర్తవ్య కర్మలు నిర్వర్తించారు. కర్తృత్వ భావం లేకుండా నిష్కామంగా కర్మలు చేశారు. అలా చేసి వారు ముక్తిని పొందారు. వారందరూ కర్తవ్య కర్మలు చేసి ముక్తిని పొందిన వారే. కాబట్టి ఓ అర్జున, వారి మాదిరి నీవు కూడా సంగముక్తుడివి, జీవన్ముక్తుడివి అని నీవు అనుకుంటే కూడా లోకం కోసమన్నా నీ కర్తవ్యంను నీవు నిర్వర్తించు. జనకుని మాదిరి నీ కర్తవ్య కర్మలను చెయ్యి. ఏ విధమైన సంఘం లేకుండా యుద్ధం చెయ్యి. పోనీ జనకుడు, అశ్వపతి జ్ఞానులు, జీవన్ముక్తులు కారు అని అనుకుందాం. నీ మాదిరి మామూలు మానవులు అనుకుందాం. అలాంటప్పుడు కూడా వారు నిష్కామంగా కర్మలు చేసి జ్ఞానమును సంపాదించి చివరకు ముక్తిని పొందారు. కాబట్టి అదే పని నీవు చెయ్యి. ఇందులో తప్పేముంది? ఎలా చూచినా నీవు నీ కర్తవ్య కర్మ చేయక తప్పదు కదా. నీవు జీవన్ముక్తుడివి, నీకు అన్నీ తెలుసు, నీకు కర్మ చేయవలసిన అవసరం లేదు అని నీవు అనుకున్నా కూడా నీకోసం కాకపోయినా జనం కోసమైనా వారిని మంచి దారిలో పెట్టడానికైనా నీవు కర్మలు చేయాలి కదా.
అర్జునుడే యుద్ధం చేయలేదు, మేం మాత్రం ఎందుకు యుద్ధం చేయాలి అని నీ సైనికులు అనుకుంటే మిగిలిన వీరుల గతేం కావాలి? కాబట్టి ఇతరులకు మార్గదర్శకంగా ఉండటానికైనా నీవు యుద్ధం చేయక తప్పదు. ఇది కృష్ణుడు ఆర్గ్యుమెంట్. జనకుడు, అశ్వపతి, ఇక్ష్వాకువు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, భగీరథుడు మొదలగు చక్రవర్తులందరూ జీవన్ముక్తులే, కానీ కర్మలు చేశారు. ఎవరి కోసము? ఇతరుల కోసము. ఇతరులను మంచి మార్గంలో పెట్టడము, ఇతరులకు మార్గదర్శకంగా ఉండటం కోసం చేశారు. ఈ నిష్కామ యోగము ఏమీ కొత్తది కాదు. అంతకుముందు చాలామంది చక్రవర్తులు దీనిని ఆచరించి ముక్తిని పొందారు. ఒక పక్క రాజ్యం చేస్తూ, రాజ్యం కొరకు యుద్ధాలు చేస్తూ కూడా మోక్షం పొందడము సాధ్యమా అని అర్జునుడు అడగకముందే కృష్ణుడు జనకుడు మొదలగు రాజుల గురించి చెప్పి వారు కూడా కర్తవ్య కర్మలను ఆచరిస్తూనే ముక్తిని పొందారు అని చెప్పాడు. చేయవలసిన కర్మ, చేయదగ్గ కర్మ నిష్కామంగా ప్రజల కొరకు నిర్మలమైన మనసుతో చేస్తే దాని వలన జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలిగితే మోక్షానికి దారి ఏర్పడుతుంది. పైన చెప్పిన మహారాజులు, చక్రవర్తులు నిష్కామ కర్మలు చేసి జ్ఞానమును సంపాదించి ముక్తిని పొందారు. అంతేకాదు, పెద్దవాళ్ళను చూచి ఇతరులు నేర్చుకుంటారు. మేము జీవన్ముక్తులము, మేము ఏమీ కర్మ చేయనవసరం లేదు అని కూర్చోకుండా వారి వారి కర్తవ్య కర్మలు చేస్తే వారిని చూచి ఇతరులు ధర్మ మార్గంను ఆచరిస్తారు. ఇప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది. ఒక్కడు బాగుపడినా బాగుపడినట్టే. కాబట్టి అర్జున, నీవు ఇతర సైనికులకు ఆదర్శంగా నిలిచి యుద్ధం చేయి అని భగవానుడు చెప్పాడు. యద్యదాచరతే శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠులు అయిన వారు ఆచరించిన దానిని ఇతరులు కూడా అనుసరిస్తారు. అతడు ఆచరించిన ప్రమాణాలని ఇతరులు కూడా పాటిస్తారు. యథా రాజా తథా ప్రజ అనే మాటకు ఇది అన్వయము. పెద్దవాళ్ళు ఏది ఆచరిస్తారో వారిని చూచి చిన్నవాళ్ళు అదే ఆచరిస్తారు. కాబట్టి చిన్నవాళ్లను మంచి దారిలో పెట్టడానికి పెద్దలు వారికి నిర్దేశించిన కర్మలకు చేయక తప్పదు. మామూలు ప్రాపంచిక విషయాలలో కానీ ఆధ్యాత్మిక విషయాలలో కానీ పెద్దలు పిల్లలకు మార్గదర్శకంగా ఉండాలి. పెద్దలే తప్పులు చేస్తే పిల్లలు ఆ మార్గాన్ని అనుసరిస్తారు. కాబట్టి పెద్దలు కర్మలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడూ పెద్దలను రోల్ మోడల్గా ఊహించుకుంటారు. పెద్దలు శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించకూడదు. అర్జునుడి విషయానికే వద్దాము. అర్జునుడు శౌర్యవంతుడు, ధీరుడు, పరాక్రమవంతుడు, ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించాడు. ఇంద్రుని అర్ధసింహాసనం మీద కూర్చున్నాడు. అటువంటి వాడు ఈ ప్రకారంగా దౌర్బల్య స్థితిలో యుద్ధం చేయనంటే ఇతరులు కూడా దానిని అనుసరిస్తారు. అందరూ విల్లు అమ్ములు కింద పడేసి ఇంటికి పోతారు. అలా కాకుండా అర్జునుడు క్షత్రియ ధర్మంను ఆచరిస్తూ తన బల పరాక్రమను ప్రదర్శిస్తూ యుద్ధం చేస్తే యువకులు కూడా ఆయననే అనుసరిస్తారు. కాబట్టి పెద్దవారు దేనిని ప్రమాణంగా తీసుకుంటారో పిల్లలు దానినే ప్రమాణంగా తీసుకుంటారు. పెద్దవారు వేదమునే ప్రమాణంగా పాటిస్తే పిల్లలు కూడా వారిని అనుసరిస్తారు. ఆ కారణం చేతనే వేద విద్య, సనాతన ధర్మములు పరంపరానుగతంగా ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తూ ఈనాటికి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి జీవన్ముక్తులు, జ్ఞానులు, ఆత్మ సాక్షాత్కారము పొందిన వారు కూడా వారికి ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా లోక కళ్యాణం కొరకు కర్మలు చేస్తుంటారు. వారిని అనుసరించడం మన విధి. జగద్గురువు శంకరాచార్యులు వారు జీవన్ముక్తుడు, కానీ ఆయన దేశం అంతా కాలినడకన తిరిగారు, ధర్మ ప్రచారం చేశారు, మానవులకు ఉపయోగించే ఎన్నో గ్రంథాలు రాశారు. ఎందుకు? తన కోసం కాదు, లోక కళ్యాణం కోసము. అవి నేడు మనకు మార్గదర్శకాలు అవుతున్నాయి. కేవలం వేదములు, శాస్త్రములు చదివినంతనే ప్రయోజనం లేదు. వాటిలో ఉన్న ధర్మములను పెద్దలు తాము ఆచరించి చూపించి భావితరాలకు మార్గదర్శకం కావాలి. ఇందులో ప్రమాణము అని వాడారు. ప్రమ అంటే ఉన్నది ఉన్నట్టు చూసే బుద్ధి. దానికి వికృతి భ్రమ అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకునే బుద్ధి. మనమంతా ఎల్లప్పుడూ భ్రమలో ఉంటాము. తాడును చూసి పాము అనుకుంటూ ఉంటాము. ప్రాపంచిక సుఖములు, సత్యములు, శాశ్వతములు అనే భ్రమలో వాటి వెంట పరిగెడుతుంటాము. కాబట్టి ఉన్నది ఉన్నట్టు తెలియజేసే దానిని ప్రమాణము అని అంటారు. అన్ని ధర్మములకు ప్రమాణము వేదము. వేదములు ఒకరు రాయలేదు. మహా ఋషులు తమ సమకాలీన జీవితంలో వివిధములైన విషయములను, ఆచారాలను, వ్యవహారాలను, కర్మలను దర్శించి అందులో మానవాళికి ఉపయోగకమైన వాటిని, మానవులు ఆచరించవలసిన వాటిని, తమ బుద్ధిని, జ్ఞానమును జోడించి మనకు తెలియజేశారు. వేదములను ఋషులు దర్శించారు కానీ సృష్టించలేదు.
అందుకే వారు వేద స్రష్టలు కాదు. సకల ధర్మములను వేదములు మనకు తెలియజేస్తాయి. కాబట్టి వేదములు అంటే శృతులు మనకు మొదటి ప్రమాణము. వేదములు మానవాళికి సులభంగా అర్థమయ్యేవి కావు. పైగా వేదములలో ధర్మములు అక్కడక్కడా పొందుపరిచి ఉన్నాయి. వేదములు అన్నీ పూర్తిగా చదవడానికి మానవులకు జీవితకాలం సరిపోదు. ఆ కారణం చేత మరికొంతమంది ఋషులు ఆ వేదములను సంపూర్ణంగా అధ్యయనం చేసి వాటిలో ఉన్న సారమును ధర్మమును అన్నిటినీ ఒక చోట చేర్చి మనకు అందించారు. వాటినే స్మృతులు అంటారు. స్మృతులు మనకు రెండవ ప్రమాణము. మనస్కృతి, పరాశర స్మృతి, యజ్ఞవల్క్య స్మృతి మొదలగునవి. వీటిలో మానవులు దైనందిన జీవితంలో ఆచరించవలసిన ధర్మములను, విధులను, కర్మలను వివరంగా పొందుపరిచారు. శృతి అంటే వేదములు. తండ్రి చెప్పినట్టు అంటే శాసించినట్టు చెబితే, స్మృతి తల్లి చెప్పినట్టు వివరంగా చిన్న చిన్న కథల రూపంలో లాలించి బుజ్జగించి అర్థమయ్యేటట్టు చెబుతుంది. శృతులు కానీ స్మృతులు కానీ అందుబాటులో లేని వారికి, అవి చదివినా అర్థం కాని వారికి మూడవ ప్రమాణము శిష్టాచారము. అంటే శ్రేష్ఠులు అయిన వారు ఏమేమి ఆచరిస్తారో వాటిని మనము ఆచరించాలి. జ్ఞానులు, బుద్ధివంతులు అయిన పెద్దలు ఏమి చేశారో వాటిని ప్రమాణంగా స్వీకరించాలి. మానవులకు ఎక్కడెక్కడ దేని గురించి అయినా సందేహాలు వస్తే వారి ఇష్టం వచ్చినట్టు చేయకుండా జ్ఞానులు అయిన పురోహితులు చెప్పినట్టు చేయడం మంచిది. పాండవులు ఒక అర్ధరాత్రి పూట ఒక గంధర్వునితో తగాదా పెట్టుకున్నారు. అప్పుడు ఆ గంధర్వుడు వారికి ఒక సలహా ఇచ్చాడు. అయ్యా, మీరు అన్నీ తెలిసిన వారే కావచ్చు, కానీ మీరు ఒక పురోహితుని మీ ముందు ఉంచుకోండి. ఆయన మీకు తగిన సమయంలో ధర్మ బోధ చేస్తాడు. పురోహితుడు లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్పాడు. అప్పటి నుండి వారు ధౌమ్యుడిని తమ పురోహితునిగా పెట్టుకున్నారు. కాబట్టి మానవులు ధర్మం గురించి తెలుసుకోవాలంటే వారి పురోహితులను, పెద్దలను, జ్ఞానులను ఆశ్రయించాలి. వారి ఆచార వ్యవహారములను అనుసరించాలి. ఇదే మూడవ ప్రమాణం. ఈ మూడు ప్రమాణములలో ఆఖరిది అయిన శిష్టాచారమే సామాన్య మానవులకు చాలా ప్రముఖమైనది, ఆచరించదగ్గది. ఎందుకంటే శృతులు, స్మృతులు కేవలం బోధిస్తాయి, కానీ శిష్టాచారము పెద్దలు ఏం చేస్తున్నారో చూచి అవకాశం కల్పిస్తుంది. అదే చూచి నేర్చుకోవడము పెద్దవారు, బుద్ధివంతులు తాము ఆచరించి ఇతరులకు చూపిస్తారు. పెద్దలు చేసిన మంచి పనులను చూసి పిల్లలు నేర్చుకుంటారు. వారు అనుసరించిన ధర్మ మార్గముని అనుసరిస్తారు. వారిని చూచి వారి పిల్లలు కూడా అదే ధర్మ మార్గమును అనుసరిస్తారు. అది వాళ్ళ ఆచారంగా, ఒక ప్రమాణంగా తరతరాలకు సంక్రమిస్తుంది. ఈ శిష్టాచారము ఎవరి వద్ద నుండి నేర్చుకోవాలి అంటే, మనకు నలుగురు గురువులు అంటే శ్రేష్ఠులు ఉన్నారు. వారిలో మొదటిది తల్లి. తల్లి మనకు మొదటి పాఠం చెబుతుంది. చేయాల్సినవి, చేయకూడనివి నేర్పుతుంది. అది ఆమె బాధ్యత. రెండవ శ్రేష్ఠుడు తండ్రి. తండ్రి తాను మంచి పనులను ఆచరించి తన పిల్లలు కూడా ఆచరించేటట్టు చేయాలి. మూడవ శిష్యుడు గురువు. గురువు కేవలం పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు, ఆ ధర్మాలను తాను ముందు ఆచరించి తనను చూసి పిల్లలు నేర్చుకునేటట్టు చేయాలి. తర్వాత శిష్యుడు రాజు. రాజు ధర్మాత్ముడే అయితే ప్రజలకు కూడా ధర్మము ఆచరిస్తారు. రాజు లంచగొండి అయితే ప్రజలు అదే మార్గాన్ని అనుసరిస్తారు. అందుకే యథా రాజా తథా ప్రజ అనే సూక్తి వచ్చింది. ఎవరికైతే తల్లి, తండ్రి, గురువు, రాజు ధర్మాచరణలో తమ పిల్లలకు, శిష్యులకు, ప్రజలకు రోల్ మోడల్స్గా ఉంటారో అతడు తప్పకుండా ధర్మాత్ముడు అవుతాడు. ఆ రాజ్యం రామరాజ్యం అవుతుంది. ఈ సూత్రం ఈనాటికి అన్వయించుకుంటే మన మంత్రులు, పాలకులు నీతిగా ఉంటే వారి కింది అధికారులు, ప్రజలు నీతిగా ఉంటారు. మంత్రులే అవినీతికి పాల్పడితే కింది అధికారులు కూడా అవినీతికి పాల్పడతారు. కాబట్టి పెద్దలైన వారు అవినీతి అంతం చేస్తాము అనే ప్రగల్భాలు పలకడం మాని ముందు వారు ఆచరించి ఇతరులకు మార్గదర్శకత్వం కావాలి. ఈ శ్లోకంలో ఆఖరు ప్రమాణమైన శిష్టాచారం గురించి చెప్పాడు పరమాత్మ. ఓ అర్జున, శ్రేష్ఠులు అయిన వారు ఏమేమి ధర్మములను ఆచరిస్తారో సామాన్యులు కూడా ఆయే ధర్మాలను అనుసరిస్తారు. ఎందుకంటే సామాన్య మానవులు సాధారణంగా ఆలోచించరు. తమ తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, రాజు ఏమి చేస్తే దానిని అనుసరిస్తారు. నువ్వు రాజువి, పరాక్రమవంతుడివి, వీరుడివి. ఈ యుద్ధంలో నిన్ను, నీ పరాక్రమాన్ని, వీరత్వాన్ని నమ్ముకుని అందరు రాజులు యుద్ధానికి సన్నద్ధమయ్యారు. అటువంటి నీవే నేను యుద్ధం చేయను అంటే ఇతర రాజులు కూడా నిన్నే అనుసరిస్తారు. ఎందుకంటే సాధారణంగా మానవులను మంచి కంటే చెడు లక్షణాలు తొందరగా ఆకర్షిస్తాయి. నీలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా ఈ తాత్కాలిక పెరిగితనము, పారిపోయే గుణము, తప్పించుకు తిరిగే గుణము అని చెడు మాత్రమే తొందరగా అందరినీ ఆకర్షిస్తుంది. కాబట్టి ఓ అర్జున,
నీవు అందరికీ ఆదర్శంగా నిలబడి ముందు నిలబడి యుద్ధం చేస్తే ఇతర రాజులు నిన్ను అనుసరిస్తారు. నీవే పిరికివాడుగా పారిపోతే ఇతర రాజులు కూడా నిన్ను అనుసరిస్తారు అని ధర్మబోధ చేశాడు కృష్ణుడు.